వినాలి. వీరమల్లు మాట చెప్తే వినాలి. డిప్యూటీ సీఎం మాట చెప్తే వినాలి. అది రియల్ లైఫ్ అయినా సరే, మూవీ అయినా సరే, ఎక్కడైనా సరే. అన్న ఒక 2 స్టెప్పులు బాగా వేస్తుంటే ఏకదం. ఎలా ఉంది మేడం మూవీ? ఫస్ట్ ఉంది. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మూసిన బొయ్యిలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని. ఎలా ఉందన్న మూవీ? చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఈయన స్టామినా ముందు రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎవరు పనికిరారు ఈ సినిమా ముందు నాకు తెలిసినంత వరకు. ఇది వరకు ఇంత టెక్నాలజీ, ఇంత సినిమాలో మెయిన్ క్లారిటీ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఒక స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 2 మినిట్స్కి ఒకసారి హైప్ పెరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు అయితే మనం మనలాగా ఉండము. కొన్ని సీన్లలో అయితే పవన్ కళ్యాణ్ని రియల్గా శివుడు, హనుమాన్, ఒక దేవుణ్ణి చూసిన ఫీల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పవన్ కళ్యాణ్ ఉంటే చాలు అనుకొని వచ్చాము. ఈ సినిమాని చూస్తే నాకు తెలిసి మొత్తం షేక్ చేస్తుంది అనిపిస్తుంది. పుష్ప 2 కేజీఎఫ్ దీని ఒక షో ముందర పనికిరాదు నన్ను అడిగితే. అవతార్కి దీనికి పోటీ పెట్టచ్చు నన్ను అడిగితే. చాలా అదే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కటి. సినిమా పరంగా వాళ్ళైతే చాలా కష్టపడ్డారు, చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం మూవీలో ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. మూవీలో ఉన్నంత సేపు చాలా బాగా ఉంది. చెప్పండి అన్న. వినాలి. వీరమల్లు మాట చెప్తే వినాలి. డిప్యూటీ సీఎం మాట చెప్తే వినాలి. అది రియల్ లైఫ్ అయినా సరే, మూవీ అయినా సరే, ఎక్కడైనా సరే. ఏకదమ్ అన్నయ్య బాగుంది. ఏకదమ్ అన్నయ్య. అన్న ఒక 2 స్టెప్పులు బాగా వేస్తుంటే ఏకదమ్. బాగుంది. బాగుంది. సినిమా బాగుంది. పక్కా మంచిగా ఉంది. హైలైట్స్ ఏంటి బ్రో? అన్న ప్రతి సీన్ హైలైట్సే అన్న. పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు మంచిగానే ఉంది. లేదు 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 అంతా వేస్ట్ మాటలన్నా. మంచి ఉంది సినిమా. రైట్. లేదు అంతే అంతే. హరిహర వీరమల్లు ఎలా ఉంది బ్రో? నమస్తే అన్న. సత్యమేవ జైతే ధర్మో రక్షిత అంటారు కదా. హరిహర వీరమల్లు సినిమా బాగుందన్న. ఇది యాక్చువల్గా రెగ్యులర్ ఫార్మేట్ సినిమాలో కాకుండా హైందవ ధర్మం కోసం ఎంతమంది వీరులు ఎన్ని ఆత్మలు సాక్రిఫైస్ చేస్తే మనకు తెలుసు కదా. ఆ త్యాగం యొక్క కంప్లీట్ క్రీమ్ని పవన్ కళ్యాణ్ తన కళ్ళలో చూపించగలిగాడు, యాక్షన్లో చూపించగలిగాడు. కథలో కూడా హైందవ ధర్మం కోసం ఎంతమంది కష్టపడి ఎంతమంది త్యాగాలు చేశారో ఆ త్యాగం అయితే కనిపించింది. సినిమా బాగుంది. కొంచెం హీరోయిన్ కొంచెం వీక్ అనిపించింది నాకు. వేరే ఆమె మంచి అదొకటే. మిగతా అంతా సినిమా అంతా బాగానే ఉంది. కొంచెం కృషి జాగర్లు కూడా మొత్తం సినిమా తీసుకుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఈ సినిమా రెగ్యులర్ సినిమాలా కాకుండా ఏదో కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక దేశం కోసం 400 సంవత్సరాల క్రితం మొఘల్ సామ్రాజ్యంలో ఏం జరిగిందనే విషయాన్ని డాక్యుమెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఆ చీకటి కోణాలను చూడడం కోసం ఈ సినిమా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎలా ఉందన్న హరిహర? బాగుందన్న సినిమా. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుందా? ఎక్స్పెక్టేషన్ ఓకే. పవర్ స్టార్ గారు ఎలా ఉన్నారు? అన్న కోసం వచ్చినాం అన్న. హైలైట్ అన్న. సాటిస్ఫై అయ్యిందా? సాటిస్ఫై అన్న. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ ఓకే, పర్లేదు అన్న, బాగుంది. కొంతమంది సెకండ్ హాఫ్ బాగాలేదంటారు. ఆల్వేస్ బాగుంది. గ్రాఫిక్స్ పర్లేదు అన్న. ఇది పార్ట్ 1 బ్రో? పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. అంటే మరి పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ దీంట్లో ఉందా? ఉందన్న. బాగాలేదన్న. పార్ట్ 2 కోసం కంటెంట్ ఉందా లేదా పక్క పెడితే అన్న కోసం రావాలి అంతే. అంటే మరి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కదా, ఫైనల్గా ఓకే అన్న. ఫుల్ ఎంజాయ్. ఇంత వర్షంలో వచ్చినామంటే ఫుల్ హ్యాపీ. ఓకే అన్న. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మూసిన బొయ్యిలెవ్వరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని ఒక మహాకవి చెప్పాడు కదా. సో ఆ రకంగా ఏదైతే అన్డాక్యుమెంటెడ్ ఐటమ్స్ ఉన్నాయో, అన్సంగ్ హీరోస్ ఉన్నారో దానికి సంబంధించిన కథను డాక్యుమెంట్ చేశాడు. కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూడాలి. థ్యాంక్ యూ. సూపర్ ఉందండి, బాగుందండి. హైలైట్స్ ధీరవన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఏంటంటే అసలు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సెన్సిబుల్గా డైలాగ్స్ ఉన్నాయి, ఎవరి మీద ఏం లేకుండా. యాక్చువల్లీ అది కోహినూర్ గురించి ఎలా తీసారు అదంతా చెప్పి బాగా తీసారండి. పవర్ స్టార్ లుక్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అదేంటంటే సపరేట్ తీయడం వల్ల కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది, కానీ చాలా బాగుంది సార్. గ్రాఫిక్స్ బాగాలేదంటున్నారు. గ్రాఫిక్స్ అదేనా బాగానే ఉందండి. అంటే సినిమా లాస్ట్లో కొంచెం ఫైట్ సీక్వెన్స్లో ఆపారు కాబట్టి కొంచెం అది అనిపించింది అంతే. బాగా స్టోరీ బాగుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే ఉన్నారు కదా స్టోరీ, అది కోహినూర్ గురించి తీసుకురావడం కోసం అదంతా స్టోరీ అంటే.
చెప్తావా బ్రో ఎలా ఉంది? బాగుంది సినిమా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది. పవర్ స్టార్ ఎలా ఉన్నాడు ఇందులో? చాలా కొత్తగా అనిపించింది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? బాగుంది.